హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వెనిలా స్పాంజ్ కేక్ అండి. రండి ఈ రెసిపీ చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చండి. హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంట్లో చేయొచ్చు, లేదా మనం విస్కర్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. దాంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసిన, పావు టీ స్పూన్ ఉప్పు, ఇవి 3 వేసి కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం కలిపి పెట్టిన ఈ పిండిని 3 సారి జల్లించి తీసి పెట్టుకోవాలి. అప్పుడే మనకు వెనిలా స్పాంజ్ కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది. దానికోసం నేను ఇప్పుడు ఈ పిండిని 3 సారి జల్లించి తీసుకుంటున్నానండి. ఇలా మనం చేయడం వల్ల మనకు కేక్ అనేది చాలా సాఫ్ట్గా దొరుకుతుందండి. దానికే ఈ ప్రాసెస్ చేస్తున్నాం. ఈ కేక్ అని కాదు, మీరు ఏ కేక్ చేసినా కూడా పిండిని 3 సారి జల్లించి తీసుకున్నారంటే మీకు కేక్ బాగుంటుంది. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్ ఎలా రెడీ చేయాలని చూస్తామండి. దానికోసం ఇక్కడ ఒక బౌల్లో 4 ఎగ్స్ తీసుకున్నానండి. మనం తీసుకున్న కప్పు కొలత వచ్చి 250 గ్రామ్స్, అందుకని 4 ఎగ్స్ వాడుతున్నాం. ఇప్పుడు ఈ ఎగ్లోనే నేను 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఎసెన్స్ యాడ్ చేసిన తర్వాత అండి నేను ఇక్కడ హ్యాండ్ బ్లెండర్తో మంచిగా బ్లెండ్ చేసుకుంటున్నానండి. మనం ఈ స్పాంజ్ కేక్ చేస్తున్నప్పుడు విస్కర్తో కూడా చేయొచ్చు, కానీ టైం టేకింగ్ ఎక్కువ ఉంటుందండి. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్ కలర్ అన్నది మారి లైట్ ఎల్లో వచ్చిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో పౌడర్డ్ షుగర్ వచ్చి 1 కప్పు కొద్దిగా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మనం తీసుకున్న ఈ పౌడర్ షుగర్ని 4 to 5 బ్యాచెస్గా యాడ్ చేసుకొని మనం ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలండి. మనం ఒకేసారి ఈ షుగర్ పౌడర్ని వేసి కలిపామంటే మనకు కరెక్ట్గా స్పాంజ్ కేక్ అనేది కుదరదు, గట్టి పడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. మనం తీసుకున్న షుగర్ పౌడర్ అన్నిని ఇలా ఎగ్లో యాడ్ చేసిన తర్వాత మనం హ్యాండ్ బ్లెండర్తో చేస్తున్నప్పుడు ఏ స్పీడ్ హై ఉందో ఆ హై స్పీడ్లో పెట్టేసి మీరు బీట్ చేయడం స్టార్ట్ చేయాలండి. ఇలా మీరు స్టార్ట్ చేసారంటే మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా కలిసి వస్తుంది. చూడండి ఇక్కడ ఇలా క్రీమీగా రావాలండి. ఇలా వచ్చిందంటే మ్యాక్సిమం మనకు వెట్ ఇంగ్రీడియంట్స్ రెడీ అయినట్టే అండి. ఇప్పుడు లాస్ట్గా మనం దీంట్లో 60 ml మెల్టెడ్ బటర్ యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేసిన తర్వాత బ్లెండర్ని ఆన్ చేసి ఒక 30 సెకండ్స్లో ఈ బ్లెండర్తో మనం వేసిన బటర్ అనేది అన్ని చోట వచ్చినట్టు కలిపేసి బ్లెండర్ని ఆఫ్ చేయండి. అంతే, మనకి ఇక్కడ వెట్ ఇంగ్రీడియంట్స్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ వెట్ ఇంగ్రీడియంట్స్తో మనం ఆల్రెడీ జల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని కలపాలి. ఇలా మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసినప్పుడు 2 to 3 బ్యాచెస్గా మీరు యాడ్ చేసుకోండి. పిండి యాడ్ చేసిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్తో మనం కలుపుకోవాలండి. అప్పుడే మనకు కేక్ అనేది చాలా స్పాంజ్గా వస్తుంది. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అన్ని పిండిని వేసి కలిపేసి కేక్ బ్యాటర్ అనేది ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి. లాస్ట్గా ఈ కేక్ బ్యాటర్లో 2 టేబుల్ స్పూన్స్ అంతా పాలేసి కలుపుకోవాలి. పాలేసి కలుపుతున్నప్పుడు కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడే మనం ఫాలో అవ్వాలండి. ఇలా కలిపామంటే మనకు కేక్ బ్యాటర్ సూపర్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని మోల్డ్కు మార్చుకోవాలండి. కేక్ని బేక్ చేసుకోవడానికి కోసం నేను ఇక్కడ బ్రెడ్స్ బేక్ చేస్తున్న ఆ టిన్ని తీసుకున్నానండి. ఆల్రెడీ నేను బటర్ రాసి బటర్ పేపర్తో రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని దీంట్లో పోసి 2 to 3 టైమ్స్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మనం కేక్ని బేక్ చేసుకోవడానికి కోసం నేను ఇక్కడ అవన్ని 120 డిగ్రీ సెల్సియస్కు 10 మినిట్స్ ప్రీహీట్ చేసి పెట్టానండి. ఇలా ప్రీహీట్ చేసి రెడీగా ఉన్న అవన్లో మనం కేక్ టిన్ని పెట్టేసి 25 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. ఇక్కడ మనం తీసుకున్న కేక్ క్వాంటిటీని బట్టి టైం అనేది డిఫరెన్స్ వస్తుందండి. మనకు టైం అనేది 25 మినిట్స్ నుంచి 30 మినిట్స్ కానీ 40 మినిట్స్ కానీ అవ్వచ్చు. మన అవన్ని బట్టి ఈ టైం అనేది మారుతుంది. సేమ్ టైంలో మనం తీసుకుంటున్న
అమౌంట్ని బట్టి ఈ టైం కూడా మారుతుందండి. మీ ఇంట్లో ఉన్నదికి తగినట్టు మీరు చేసుకోండి. లేదా మనం ఎప్పుడు చేస్తున్న ప్రాసెస్గా కుక్కర్లో పెట్టి చేస్తే ఇంకా ఈజీగా మనకు వచ్చేస్తుంది. కేకు సూపర్గా బేక్ అయి వచ్చిందండి. చూడండి, సూపర్గా కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయి వచ్చిన ఈ కేక్ని పూర్తిగా మనం కూల్ డౌన్ చేసుకోవాలండి. తర్వాతని మనం పీసెస్ అనేది చేయాలి. కేక్ అనేది కూల్ డౌన్ అవడానికి ఒక 40 మినిట్స్ టైం పడుతుంది. 40 మినిట్స్ తర్వాత మనం ఇప్పుడు కేక్ని డీమోల్డ్ చేయాలండి. ఇక్కడ మనకు డీమోల్డ్ చేయడం చాలా ఈజీ అండి. ఎందుకంటే మనం బటర్ పేపర్ పెట్టి మనం కేక్ బ్యాటర్ పోసాం కాబట్టి చాలా ఈజీగా మనం డీమోల్డ్ చేయొచ్చు. మనం రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ని చిన్న చిన్న కప్స్లో వేసి బేక్ చేసి తీసుకున్నామంటే అదే మనకు వెనిలా స్పాంజ్ కప్ కేక్స్ అండి. పిల్లలకు ఒక కప్ కేక్ స్నాక్స్ కింద పెట్టచ్చు. చాలా ఈజీగా మనకు కట్ చేయడానికి వస్తుందండి. సేమ్ టైంలో చాలా సాఫ్ట్గా మనకు కేక్ అనేది బేక్ అయి వచ్చింది. చూడండి, కేక్ అనేది ఎంత సాఫ్ట్గా మనకు ఉడికిందంటే దీంట్లో ఉన్న హోల్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. చూడండి, పర్ఫెక్ట్ కలర్ వచ్చిందండి. మీకు ఇంకా డార్క్ బ్రౌన్ కలర్ కావాలంటే అవన్లో ఇంకా 2 to 3 మినిట్స్ ఎక్కువ టైం సెట్ చేసుకున్నారంటే మీకు డార్క్ బ్రౌన్ కలర్ వస్తుందండి. అంతే అండి, చాలా ఈజీగా మనకు ఇంట్లోనే వెనిలా స్పాంజ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. అన్ని కేక్ చేయడానికి ఇదే బేస్ అండి. మనకు ఇది తెలిసిందంటే మనం రకరకాల కేక్స్ ఇంట్లో చేసుకోవచ్చు. బర్త్డే కేక్స్ కూడా మనం ఇంట్లోనే చేసి పిల్లలకు ఇవ్వచ్చండి. అంతే అండి, వెనిలా స్పాంజ్ కేక్ని మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి. మీకు ఈ వెనిలా స్పాంజ్ కేక్ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.